హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోమో బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఓరియో ఐస్ క్రీమ్ ని చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈజీగా టేస్టీగా ఓరియో ఐస్ క్రీమ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒకటి ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ బిస్కెట్స్ ని క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ ని తీసుకున్నాను. మనం ఇలా విప్పింగ్ క్రీమ్ ని తీసుకునే 2 గంటల ముందు డీప్ లో పెట్టుకొని తీసుకోండి. విప్పింగ్ క్రీమ్ ప్లేస్ లో విప్పింగ్ పౌడర్ నైనా యూజ్ చేసుకోవచ్చు. విప్పింగ్ పౌడర్ తో విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో రెడ్ వెల్వెట్ కేక్ లో చూపించాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అవైలబుల్ లో ఉంది. ఇప్పుడు దీన్ని బీట్ చేసుకుందాం. లో నుంచి హైకి స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు బీట్ చేసుకోవడం వల్ల విప్పింగ్ క్రీమ్ అనేది జారుగా అవుతుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అరకప్పు వేసుకుంటున్నాను. కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. బౌల్ చుట్టూ అయిన విప్పింగ్ క్రీమ్ ని సరి చేసుకొని ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే 2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ని యాడ్ చేసుకొని స్పాచులాతో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ లోకి ఫిల్ చేసుకోవాలి. మీరు స్టీల్ బాక్స్ లో అయినా ఫిల్ చేసుకోవచ్చండి. ఇలా ఫిల్ చేసుకున్న తరువాత 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఆ తరువాత గార్నిష్ కోసం నేను ఇక్కడ బిస్కెట్స్ ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు క్లోజ్డ్ లిడ్ పెట్టుకొని ఫ్రీజర్ లో 12 గంటలు ఉంచాలి. మాక్సిమం ఓవర్ నైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్రీజర్ లో పెట్టాక మాటికి ఓపెన్ చేయకండి. నేను దీన్ని ఓవర్ నైట్ పెట్టి నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి, చాలా చక్కగా ఫ్రీజ్ అయింది. ఇప్పుడు దీన్ని స్కూప్ అవుట్ చేసుకోవడమే. ఇలా స్మూత్ గా పర్ఫెక్ట్ టెక్స్చర్ తో ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకుంటే బయట కొనడమే మానేస్తారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. సో మీరు కూడా ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రోమో బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.